ఒక సున్నితమైన ప్రశ్న. ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ హౌస్లో ఉన్న 50 మంది గురించే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని. సభ్యులు అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యతగా కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం, రాజకీయ అద్దె కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివా ఇక్కడ సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అమ్మ కూర్చోమ్మ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసే దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమనండి, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా. నేను మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. వెళ్ళిపోతామని మాట్లాడడం ఏంటి సార్? ఇప్పుడు అనాలి షేమ్ అని. మేడం మీరు 1 మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి ఇదేనా? ప్లీజ్ శ్రీరామ్. అధ్యక్ష మహిళలను ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువే ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో అధ్యక్ష ఈరోజు హత్యలు, అత్యాచారాలు, దాడులు ఎక్కువై ఒక తారాస్థాయికి చేరాయి అధ్యక్ష. వీటిని మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అధ్యక్ష. దాదాపు చూసుకుంటే గత 5 నెలల నుంచి దాదాపు అధ్యక్ష 110 మంది పైగా మహిళలకు అత్యాచారాలు జరిగాయి అధ్యక్ష. ఎదురు తిరిగితే 11 మందిని దారుణంగా చంపడం జరిగింది అధ్యక్ష. తక్షణమే వీటిని అరికట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ నా నుంచి మంత్రి గారికి క్వశ్చన్స్ అధ్యక్ష. ఇప్పటి వరకు ఎంతమంది మన నేరస్తులు గుర్తించి శిక్షించారు? దిశ యాప్ను కొనసాగిస్తారా లేదా? దిశ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, అది తీసుకురావడానికి మీరు ఏమన్నా ఆలోచన చేస్తారా? వీటినన్నిటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏదేమైనా కూడా అధ్యక్ష మహిళల రక్షణ అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. యేసరత్నం గారు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు స్పీచ్లో ముఖ్యంగా 2019లో ఏం జరిగింది అధ్యక్ష చాలా సెన్సిటివ్ ఇష్యూ మీద డిస్కస్ జరిగేటప్పుడు శ్రీకాంత్ గారు అధ్యక్ష గౌరవ ఇంత సెన్సిటివ్ ఇష్యూలో డిస్కషన్ జరిగేటప్పుడు అలా మాట్లాడకూడదండి. సభ్యులకి నా విజ్ఞప్తి, ఇంత సెన్సిటివ్ ఇష్యూలో మాట్లాడేటప్పుడు మరి అలా అల్లరి చేసుకోవడం ఇది వేరే విషయం కాదు, అల్లరి చేసుకోవడం. ఎందుకంటే సమాజంలో మరి అందరికీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు, మనం అందరం కూడా నిత్యము ప్రతిరోజు మరి ఏదైతే చూస్తున్నాం దాని గురించి ఇప్పుడు గౌరవ మంత్రి వర్యులు చెప్పారు ఏదో 2019 అని. అది అవన్నీ పక్కన పెడితే అధ్యక్ష ఇప్పుడు ఈ రోజున మరి భారతదేశంలో మరి మనకి ఆ రోజున నిర్భయ యాక్ట్ అని వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత వారికి ఏ విధంగా శిక్షలు పడ్డాయి, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉందనేది మనందరికీ తెలిసిందే అధ్యక్ష. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దిశ యాక్ట్ వచ్చింది. దిశ యాక్ట్ వచ్చిన తర్వాత అది యాక్ట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే మన రాష్ట్రంలో మాత్రం దిశ పోలీస్ స్టేషన్లు ప్రభుత్వంలో మరి పోలీస్ రోల్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష మీరు వినండి అమ్మా, నేనేం విమర్శించట్లేదు. ఇప్పుడు అదిగా వేసవుతున్నారు. 1 మినిట్ వేసవుతున్నారు గారు కూర్చోండి శ్రీనివాస్ గారు కూర్చోండి.
కూర్చోండి నేను కూర్చోండి మాట్లాడుతున్నా. కూర్చోండి. ఆ యాక్ట్ వచ్చిన తర్వాత మరి పోలీసు మరి ఎంత వాళ్ళు ప్రత్యేకంగా అందరికీ తెలిసిందే, పోలీస్ స్టేషన్స్ లో ప్రత్యేకంగా దీన్ని కంట్రోల్ చేయడానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా ఉంటాయి కాబట్టి దిశ పోలీస్ స్టేషన్స్ పెట్టిన తర్వాత దిశ పోలీస్ స్టేషన్స్ లో పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ ఎంత సమర్థవంతంగా పనిచేసేసి మరి రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్ ఉంది, ఒక మహిళలకి రక్షణ కలిగించడానికి ఉంది అని ఈ రోజున ఏ ఇబ్బంది వచ్చినా కానీ దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ యంత్రాంగం బ్రహ్మాండంగా ఎన్నో కేసులు సెటిల్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది కేవలము మరి అత్యాచారాలు అవి మాత్రమే కాదు, మరి మహిళలకి మరి ఆఫీసులో జరిగే మరి ఇబ్బందులకు కానీ మీ క్వశ్చన్ ఏంటి అడగండి. నేను దీనికి రిలేటెడ్ అధ్యక్ష క్వశ్చన్ అడగండి గారు, దానికి రిలేటెడ్ చెప్తాను. నేనేం చెప్తున్నానంటే దిశ యాక్ట్ సరే, దిశ యాక్ట్ మీరు కొనసాగించడానికి ఏం ప్రయత్నం చేస్తారో లేదో అది తెలియదు, కానీ శిక్షలు పడటానికి మాత్రం మరి ఏదైతే ఉందో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న కేసుల్లో కూడా మరి 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా కాదు అధ్యక్ష. మరి నేను తమరి ద్వారా మనవి చేసుకునేది ఏంటంటే ప్రత్యేక కోర్టులు వేసేసి ఇది ఎంత త్వరితగతిన 3 నెలలు 4 నెలలు, ఎందుకంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఇంకా దాని గురించి పెద్ద ఆలోచించాల్సినంత అవసరం ఏం లేదు అధ్యక్ష. గౌరవ మరి మన ముఖ్యమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ దీంట్లో చొరవ తీసుకొని మరి దిశ ఒకవేళ మీరు అది వేరే ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఆ పేరు కొనసాగించాలా లేదనేది కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎక్కడ మరి ఏ ప్రాంతంలో పట్టినా కానీ దిశ యాక్ట్ ఉందని ఒక భయంతో ఉంది అధ్యక్ష. మరి ఇది కంటిన్యూ చేసేసి మరి భారతదేశ ప్రభుత్వం మరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ యాక్ట్ తీసుకురావటం, లేదంటే మరి చిన్న పిల్లలకి మహిళలకి జరిగే అన్యాయాన్ని మరి త్వరితగతిన నివారించడానికి న్యాయ వ్యవస్థలో కొత్త ప్రత్యేక కోర్టులు తీసుకురావటం అది ఆవశ్యకత ఎంతో ఉంది అధ్యక్ష. సైబర్ క్రైమ్ వచ్చినప్పటికి కూడా సైబర్ క్రైమ్ లో ఇది ఒక పార్ట్ అవుతుంది, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు అధ్యక్ష. మహిళలకి పిల్లల మీద జరిగే అత్యాచారాల విషయంలో ప్రత్యేకంగా మరి కొన్ని చట్టాలు తీసుకురావటం, కొన్ని కోర్టు న్యాయ వ్యవస్థని రిక్వెస్ట్ చేసేసి న్యాయ వ్యవస్థలో త్వరితగతిన మరి డిస్పోజ్ అయ్యేటట్టుగా చేస్తే మరి ఎంతైనా ఉపయోగం ఉంటుందని ఈ సందర్భంగా, ఎందుకంటే ఇదేదో విమర్శ కాదు ఏం కాదు అధ్యక్ష, విమర్శ కాదు, ఎందుకంటే అడగండి. అదే నేను రెండే విషయాలు అధ్యక్ష. దిశ పోలీస్ స్టేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేసింది. ఇది నేను మాజీ పోలీస్ అధికారికి చెప్తున్నాను. చాలా కేసుల్లో డిస్పోజ్ అవటంలో, అంటే కేసు శిక్ష పడితేనే డిస్పోజ్ కాదు, కాకపోయినా కానీ ఒక కౌన్సిలింగ్ ద్వారా ఎంతో మంచి జరుగుతుంది సమాజానికి. అది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత త్వరితగతిన మరి కేసులు డిస్పోజ్ అవడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్లు ఉన్న తర్వాత, ఫిజికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్లు ఉన్న తర్వాత కూడా సంవత్సరాల తరబడి, ఎందుకంటే నార్మల్ కోర్టులో అయితే ప్రత్యేకంగా జరుగుతుంది. నా రిక్వెస్ట్ అంటే స్పెషల్ కోర్టులు పెట్టేసేసి చేయాలి. సరే.